రైట్, అర్థం చేసుకోకూడదు. మిగతా వాళ్ళకు కూడా అర్థం కాకూడదు కదా. నేను చెప్పే భాషలో ఉంటే సరే. అసలు ఇలా కాన్సన్ట్రేషన్ కుదరకు చాలా మంది అబ్బా పుస్తకం పెడతాను కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు అంట కదా. బాగా ఫ్యాన్సీ బాగా ఫ్యాషన్గా వాడుతుంటాం. నాకు పుస్తకం ముందు కూర్చుంటే ఇంట్రెస్ట్ లా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ కుదరట్లేదని కదా. ఎందువల్ల అలాగా? కాన్సన్ట్రేషన్ కుదరకపోవడానికి ఏమన్నా రీజన్స్ ఉన్నాయా? ఏంటి? నీకు ఏకాగ్రత ఎందుకు కుదరదు? వేరే దాని గురించి ఆలోచించడం. రైట్. అక్కడ నచ్చింది చేయకపోవడం, అసలు చేసేది నచ్చకపోవడం. చేసేది నచ్చితేనే ఏకాగ్రత, చేసేది నచ్చకపోతే ఏకాగ్రత కాదు. సో వినకపోవడం, మనం చెప్పేది వినకపోవడం. సో మనం చెప్పేది ఇష్టం లేకపోవడం ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యం. నెంబర్ 2 వేరే పనులు చేసుకోవడం, డైవర్షన్. అంటే మనం చెప్తున్నది ఒకటి, ఇక్కడ నేను చెప్తూ ఉంటే పెన్సిల్ కింద వేసుకోవడం, పేపర్ని ఇలా ఇలా అనుకోవడం, స్కేల్తో ఇక్కడ కొట్టుకోవడం, పక్కన చూడడం, ఇలాంటివి. ఇదొక రీజన్. నెంబర్ 3 ఏంటంటే నిద్ర లేకపోవడం కూడా. ఇప్పుడు సరిగా నిద్రపోలేదు అనుకోండి, ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయగలమా? చేస్తాం. ఇలాగే ఉంటది. ఈ లోపల టీచర్ ఏదో చాక్ పీసో పెన్నో లేకపోతే పక్కన పడేసేస్తే అప్పుడు అలా మెలుగు వస్తుంది. అందులో భోజనం చేసిన తర్వాత అయితే ఇంకా బాగా సుఖంగా నిద్ర వస్తుంది క్లాస్లో కదా. సో నిద్ర లేని కూడా కాన్సన్ట్రేషన్ లేకపోవడానికి ఒక కారణం. ఇంకోటి టెన్షన్. టెన్షన్ కూడా పరీక్షల్లో చాలా మంది బాగా చదువుతారు, పరీక్షల ముందు బాగా చదువుతారు, పరీక్షలోకి వెళ్ళినప్పుడు గుర్తురావు. ఎందుకంటే టెన్షన్. సో టెన్షన్ ఉన్నప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ రాదు. భయం వల్ల కూడా రాదు. ఇప్పుడు నేనంటే భయం ఉన్నాను అనుకోండి, నేను చెప్పేది మీరు శ్రద్ధగా వినలేరు. అవునా? అన్న మంచి విషయం చెప్తున్నాడు విన్నాం అనుకుంటే వినగలరు. నేను చెప్తాడు వినకపోతే కొడతాడు అని విన్నారనుకోండి, వినలేదు సరిగా. భయం వల్ల, టెన్షన్ వల్ల కూడా కాన్సన్ట్రేషన్ రాదు. ఇలా కాన్సన్ట్రేషన్ లేకపోవడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఇష్టం లేకపోవడం, ఇంకోటి టెన్షన్ లేదా భయం, మొదటి డైవర్షన్ చెప్పేది కాకుండా వేరే దాన్ని శ్రద్ధ పెట్టడం, ఇంకోటి నిద్ర లేకపోవడం. సో ఇలా డిఫరెంట్ రీజన్స్. మనం కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చా? టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా? తెలుసా మీకు? చెప్పండి. యోగా, మెడిటేషన్. సరే, ఇంకోటి కాన్సన్ట్రేషన్ లేదు అంటాం కదా. సినిమాకి వెళ్తాం కదా, సినిమా బయటకు వచ్చిన తర్వాత ఎక్కడైనా మిస్ అవుతామా? పిట్టు పిచ్చి చెప్తాం. అవునా? ఇంట్లో క్రికెట్ మ్యాచ్ ఏదైనా చూస్తుంటాం కదా, అప్పుడు మరి కాన్సన్ట్రేషన్ ఉండదా? పోదా? ఎందుకు పోదు? ఇష్టం ఉంటుంది కాబట్టి. ఇష్టం ఉన్న చోట ఏకాగ్రత ఎప్పుడు ఉంటుంది. ఇష్టం లేకపోతేనే కాన్సన్ట్రేషన్ పోదు. ఫస్ట్ ఏం చేయాలి? మనం ఇష్టాన్ని పెంచుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? మనం ఇప్పుడు అన్నయ్య చెప్తున్నా సరే, రేపు టీచర్ చెప్తున్నా సరే, మీరు చదువుకుంటున్నా సరే, ఫస్ట్ ఏం చేయాలి? కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి నెంబర్ 2 బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఇష్టం వస్తుంది. మా ఇంట్లో వాళ్ళు కష్టపడి నన్ను ఇక్కడ పంపిస్తున్నారు, కూలి పనికి వెళ్ళి వాటికి వెళ్ళి చిన్న చిన్న పనులు చేసుకుని మా అమ్మ నాన్న వాళ్ళు కష్టపడి నన్ను చదివిస్తున్నారు అనే బాధ్యత లేకుంటే భయంతో కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అవునా? నేను బాగా చదువుకోవాలి, మా తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి అని ఉంటుందే. అలా ఉన్నప్పుడు కూడా ఏకాగ్రత చాలా బాగుంటుంది, కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే నువ్వు ఇష్టంగా చదువుతావు. అవును కదా? ఇంట్లో తల్లిదండ్రులు బాధపడుతున్నారు అని అలా కాకుండా ఉంటే ఇక్కడికి వచ్చి వెనక కూర్చొని పక్కన కూర్చొని ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. ఇంట్లో తల్లిదండ్రులు పడే కష్టాన్ని గుర్తిస్తున్నారా లేదా అని ఇక్కడ మీ బిహేవియర్ని బట్టి తెలిసిపోతుంది. మీ ఇంటికి వచ్చి చూడనక్కర్లేదు. ఇక్కడ మిమ్మల్ని పంపిస్తున్న చదువుని శ్రద్ధగా చదువుకోకపోతే మీరు ఇంట్లో మీ ఇంట్లో తల్లిదండ్రుల గురించి మీరేం పట్టించుకోవట్లేదు అని. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు మీ అందరికీ తెలుసు కదా. నాకు తెలిసి ఇక్కడ ఎవరు రిచ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు చాలా తక్కువ ఉంటారు నాకు తెలిసి. అందరూ మనలాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు, అమ్మో నాన్న ఎవరో ఒకరు కష్టపడి సంపాదిస్తుంటే వచ్చేవాళ్ళే కదా. దాని విలువ మీకు ఏమైనా తెలుస్తుందా? మీరేం సంపాదించనక్కర్లేదు, వాళ్ళు సంపాదించిన కష్టపడి మిమ్మల్ని స్కూల్కి పంపిస్తున్నారు కదా. ఒక డ్రెస్ కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఇక్కడికి వచ్చి శ్రద్ధగా చదువుకుంటే చాలు. సో ఇంకోటి ఏంటి,
బాధ్యత. సో రెస్పాన్సిబిలిటీ తెలియాలి. మనం చదువుకోవాలి, కష్టపడి జీవితంలో సెటిల్ కావాలి, ఇలాంటివి ఉంటే బాగుంటుంది. ఏకాగ్రత పెరగడానికి ఇంకోటి ఏంటంటే వ్యాయామం. మీరు చెప్పారు కదా యోగా. వ్యాయామం వేరు, మెడిటేషన్ వేరు. మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం, వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ చేయడం. సో మెడిటేషన్ వేరు, యోగా వేరు. యోగా అంటే ఏంటంటే కాసేపు మీకు ఇక్కడ స్కూల్లో డ్రిల్ ఉంటుందా? ఉండదా? లేదు కదా. ఆటలు ఆడడం కూడా యోగానే. మంచి మంచి ఆటలు ఆడడం కానీ, ఇంట్లో కూర్చొని వీడియో గేమ్లు ఆడడం, టీవీ చూడడం అనేది యోగా కాదు, శరీరానికి మంచిది కాదు. ఇంట్లో కూర్చొని టీవీలు చూడడం కంటే కూడా బయటకు వచ్చి కాసేపు పరిగెత్తడం మంచిది, ఏదన్నా ఆటలాడుకోవడం మంచిది. ఇంట్లో ఎంత టీవీ చూస్తే అంత వేస్ట్గా పోయే అవుతాం, మనం బద్దకస్తులు అవుతాం. సో యోగా ఒకటి. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం. చాలా మంది ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చొని అవి కనపడతాయి ఇవి కనపడతాయి అది ఇదేదో చెప్తుంటారు. ఏం భయపడక్కర్లేదు. కళ్ళు మూసుకొని కాసేపు కూర్చోవడం వస్తే అదే ధ్యానం. 2 నిమిషాలు కూర్చోగానే 3వ నిమిషం నుంచి కాళ్ళు అవుతూ ఉంటుంది, పైకి లేద్దాం పైకి లేద్దాం పైకి లేద్దాం అని. అవునా? ధ్యానం అంటే ఏంటంటే కాసేపు కూర్చోగలగడం. కళ్ళు మూసుకొని కూర్చోంటే 4వసారి 5వసారికి అదే అలవాటు అవుతుంది. సో ఫస్ట్ ఏం చేస్తారంటే రోజు ఒక 2 నిమిషాలు ఉదయాన్ని కానీ సాయంత్రం కానీ బాగా డిస్టర్బ్గా ఉందనుకోండి, బాగా బాధగా ఉన్నా, చిరాగ్గా ఉన్నా, రచ్చరచ్చగా ఉన్నా, ఇలా మీకు మీ మైండ్ డిఫరెంట్గా ఉందనుకో, అప్సెట్ అవుతూ ఉందనుకో, అప్పుడు ఏం చేయాలి? కాసేపు కళ్ళు మూసుకోండి, గట్టిగా గాలి పీల్చడం. అలాగే నేను చెప్పేదాకా వదలకండి. సో ఉండలేం కదా, గట్టిగా. అంటే ఎప్పుడు కూడా ఇన్హేల్ ఎక్సేల్ అంటారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? గాలి పీలిస్తే కడుపు ఏం చేయాలి? లోపలికి వెళ్ళాలా? గాలి పీల్చినప్పుడు ఇలా మనం బెలూన్లో బుట్ట గాలి వస్తే ఎలా వస్తుంది? గాలి తీసేస్తే అలాగే మనం ఏం చేయాలంటే గాలి పీల్చేటప్పుడు పొట్ట పైకి రావాలి, గాలి వదిలేటప్పుడు ఇలా అయిపోతుంది. సో ఒక 2-3 సార్లు అలా అనుకోండి. అలా అనుకున్నా కొంచెంలో కొంచెం మనకి కాన్సన్ట్రేషన్ వస్తుంది. సో మెడిటేషన్ చేయాలి అలా. సో మీరు ఎక్కువ డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు యోగా చేయాలి, వెనక్కి తిరిగి. ఇది కాకుండా ఇంకోటి వాతావరణం. మనం చదువుకునే వాతావరణం కూడా మన కాన్సన్ట్రేషన్ మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళు టీవీ పెట్టేస్తున్నారు అనుకోండి, బాగా మంచి సౌండ్తో సీరియల్స్ చూస్తున్నారు, ఇనుప రేకులో మొబైల్ రేకులో ఏదో ఒకటి. మీరు వెళ్ళి అక్కడ కూర్చొని పుస్తకం చదవగలరా? కాసేపు చదువుతారు, తర్వాత ఏమవుతుంది? టీవీలో డైలాగులు మనకంటే మన మనసులోకి బాగా ఎక్కిపోతాయి, కాన్సన్ట్రేషన్ ఇంట్రెస్ట్ అటు ఉంటుంది. కాబట్టి మీరు చదువుకునే వాతావరణం కూడా ఇంపార్టెంటే. కాకపోతే మన లాంటి మధ్యతరగతి ఇళ్లలో మనకేమో సపరేట్ రూములు ఉండవు, అవునా? కాబట్టి మనం ఎలా చేయాలంటే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటే, మీ ఇంట్లో టీవీ ఇటుందనుకోండి, మీరేం చేయాలి? దాని ఆపోజిట్ డైరెక్షన్లో తిరిగి కూర్చోవాలి. ఇలా టీవీ ఎదురుగా కూర్చొని బుక్ ఇలా పెట్టుకుంటే చదివినట్టే. సో ఏం చేయాలి? ఆపోజిట్ డైరెక్షన్లో కూర్చోవాలి. మనకు ఒకే చిన్న రూమ్ ఉందనుకో, మన ఇల్లు మన ఇల్లుతో ఒకే రూమ్ అనుకో, అప్పుడు ఏం చేయాలి? టీవీ ఒక పక్క, అన్నం వండుకునే ఒక పక్క ఇలా ఉంటాయి కదా, మన ఆపోజిట్ వేలో తిరిగి అటు తిరిగి చెవులో చిన్న చిన్న పత్తులు పెట్టుకున్నా పర్లేదు, పెట్టుకోకపోయినా పర్లేదు, మనకి ఇష్టం ఉంటే ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ వస్తుంది. సో టీవీ చూడకూడదు. ప్లేగు వ్యాధి తెలుసా మీకు? ప్లేగు దేని వల్ల వస్తుంది? ప్లేగు ప్లేగు వ్యాధి ఎందువల్ల వస్తుంది? ప్లేగు వ్యాధి. అలాగే ప్లేట్ అని ఒక వ్యాధి ఉంది. ఏంది? ఇది ఎక్కువ స్టూడెంట్స్కి వచ్చే వ్యాధి. ఏంది? ప్లేట్. PLATE. PL అంటే ఏం తెలుసా? P అంటే పోస్ట్ పోన్మెంట్, రేపు చదువుదాంలే, పరీక్ష ఇంకా టైం ఉంది కదా. L అంటే లేజినెస్, బద్ధకం. పుస్తకం అక్కడ ఉంది, తీసుకొని చదవాలి కదా, కాసేపు అయిన తర్వాత చదువుతాం, అయినా అప్పుడే చదవడం, కాసేపు పడుకుందాం, ఇంకాసేపు పడుకుందాం. T అంటే ఏంటి? చెప్తా. T అంటే ఏంటి? టెలివిజన్. సో టీవీ ముందు కూర్చోవడం అనేది ఏంటి? ఏకాగ్రత లేకపోవడం.
కొన్ని ఈ అంటే ఏంటి? ఏ అంటే మన రెగ్యులర్గా ఆబ్సెంటీస్, అంటే స్కూల్కి ఎగ్గొట్టడం. ఈ రోజు రాకపోవడం, ఒక రోజు రావడం, రేపు రాకపోవడం, ఎల్లుండి రావడం. ఈ అంటే ఎలా చేయాలి? ఈ అంటే ఏంటి? ఎగ్జామినేషన్ ఫియర్. ఇంకా ఎక్సెస్ అంటే అన్నీ ఎక్కువే, ఎక్కువ నిద్రపోవడం, ఎక్కువ తినడం, ఎక్కువ ఆడేయడం, చదువు తప్ప అన్నీ ఎక్కువ చేయడం. సో ఎక్సెస్ స్లీప్ అనేది కూడా ఇది మనకు వచ్చే వ్యాధి. మీకే కదా, మాకు కూడా, అందరికీ. ఎందుకు? పోస్ట్ పోన్మెంట్, లేజీనెస్, అబ్సెంట్. టీ అంటే ఇది టెలివిజన్ చూడడం, ఎక్సెస్ అన్నీ ఎక్కువే, చదువు తప్ప అన్నీ ఎక్కువే ఉంటాయి, నిద్రపోవడం, తినడం, ఇవన్నీ. సో ఇది ఒక వ్యాధి, ఎక్కువ పిల్లలకు వస్తూ ఉంటుంది, అందరికీ ఉంటుంది కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లే, మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది. నా దగ్గరికి వస్తే స్పెషల్ మందులు ఇస్తాను. సో ఇది ఒక వ్యాధి. సో ఈ ప్లేట్ వ్యాధికి మనం దూరంగా ఉండాలి. దేనికి? సరే, ఇప్పుడు నాకేం చెప్పాం? ఇష్టం ఉండాలి, ఏకాగ్రత ఉండాలంటే ఫస్ట్ ఇష్టం ఉండాలి, బాధ్యత తెలియాలి, మంచి నిద్రపోవాలి. మంచి నిద్ర అంటే 6 నుంచి 8 అవర్స్ చాలు. ఎంత? 6 గంటల నుంచి, అంటే సాయంత్రం 6 గంటలు పడుకుని 8 గంటలకు లేమని కాదు. 6 గంటలు నిద్రపోతే చాలు. అంటే మీరు 10కి పడుకుంటారనుకోండి, 6 గంటలకు లేవాలా? అప్పుడు కదా ఎన్ని గంటలు నిద్ర అవుతుంది? 8 గంటలు అవుతుంది. సరే, 6 నుంచి చిన్నపిల్లలు కాబట్టి 8 గంటలు పడుతుంది. కావాలంటే 6 గంటలు మినిమం 6 గంటలు సరిపోద్ది. 7, 8 మీ ఇష్టం, మీ బాడీని బట్టి. అంతేగాని 8 గంటలకు పడుకొని ఉదయం 8కి లేకూడదు. సో ఫస్ట్ స్లీప్ షుడ్ బి రెడ్యూస్. స్లీప్ అనేది ఎన్ని గంటలు ఉండాలి? ఏ టైంలో ఉండాలి? 10 అవర్స్. ఇంకోటంటే ఏకాగ్రత. స్టేజెస్ అన్నమాట ఏకాగ్రత. సాయంత్రం పూట ఇలా ఉంటుందంట, మధ్యాహ్నం సాయంత్రం అంటే మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఏకాగ్రత ఎలా ఉంటుంది? కొద్దిగా ఉంటుంది. ఎందుకంటే రోడ్డు మీద వాహనాలు, ఇంట్లో అందరు లేచి ఉంటారు, హడావిడి ఎవరి పాటికి వాళ్ళ పనులు ఉంటారు, చాలా బిజీగా ఉంటారు. అవునా? మనము బిజీ ఉంటాం, మన పక్కన ప్రపంచం బిజీగా ఉంటుంది. కాబట్టి అప్పుడు మన ఏకాగ్రత ఎలా ఉంటుంది? చాలా తక్కువ ఉంటుంది. సాయంత్రం పర్వాలేదు, ఈవినింగ్ ప్రదోష వేళ అంటారు, 6, 7 అప్పుడు కొంచెం అప్పుడు బాగానే ఉంటుంది. మెమరీ టిప్స్, సూర్యాస్తమయంలో బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ 4 to 6. సో ఇప్పుడు మీరు 10 పాఠాలు చదివే టైంలో, రాత్రిపూట 10 పాఠాలు చదివే టైంలో, ఈ టైంలో 20 పాఠాలు చదవచ్చు. ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం పడుకుంటుంది. అవునా? ప్రశాంతంగా ఉంటుంది, శబ్దాలు ఉండవు. ఉంటాయా? అమ్మ టీవీ సౌండ్ తగ్గించు, నాన్న నువ్వు అది కొట్టకు, ఇంకో చేయకు, అక్క అరవకు, ఇవన్నీ ఉండవు. ఎందుకంటే అక్కలు, అమ్మలు, నాన్నలు అందరూ గురకలో ఉంటారు. అవునా? సో ఎర్లీ అవర్స్ ఇస్ ద బెస్ట్ అవర్స్. 4 to 6. ఇంకా ముందు లేచినా మంచిదే. కాకపోతే ఇంకా ముందు లేస్తే ఇబ్బంది ఏమవుతుంది? స్కూల్లో పడుకుంటారు. సో అది మంచిది కాదు. కాబట్టి 4 to 6 చదవడం నేర్చుకోవాలి. మీరు ఎప్పుడు చదివినా 4 to 6 చదవండి. అని అలాంటి మిగతా టైంలో చదవద్దని కాదు, ఇది మెయిన్. తర్వాత ఎప్పుడైనా చదువుకోండి. ఇప్పుడు రాత్రి ఏమవుతుంది తెలుసా? కుంభాలు లాగిస్తామా? ప్లేట్ నిండా బుక్ తీయగానే, లేకపోతే టీవీ వస్తుంది. సో ప్లేట్ వస్తుంది మనకి. కాబట్టి ఏం చేయాలి? ఉదయాన్నే చదువుకోవాలి. నెక్స్ట్ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అన్న నేను బాగా కష్టపడి కూర్చుంటాను, ఏకాగ్రతతో కూర్చుంటాను, కానీ పుస్తకం ముందు కూర్చోగానే నాకు నిద్ర వస్తుంది, చెప్తాను. లేకపోతే పుస్తకం ముందు చదవాలని భలే ఉంటుంది, కాసేపు 5 నిమిషాలు చదవగానే కాన్సన్ట్రేషన్ పోద్ది, ఏం చేయాలి? ఇలాంటి ఉంటాయి కదా, ఇవన్నీ మనకి నాకున్న ప్రాబ్లమ్స్ అవి కూడా కదా. వీటికంటే ఏం చేయాలంటే కొన్ని చిన్న టిప్స్ ఉన్నాయి. రబ్బర్ బ్యాండ్ టెక్నిక్ అని ఒకటి ఉంటుంది. ఇంకోటి, పుస్తకం చదువుతూ ఉండగానే మొన్న రిలీజ్ అయిన ఏదో ఒక సినిమా గుర్తుకొచ్చారు. లేకపోతే రోహిత్ శర్మ 264 కొట్టాడు కదా, బాగా కొట్టాడు, చాలా బాగా ఆడాడు. ఇక్కడ ఏంటి? పుస్తకం ముందు ఉంటుంది, మనం ఇదో వెళ్ళిపోతాం. సో ఇలాంటి వాటి నుంచి బయటికి రావాలంటే రబ్బర్ బ్యాండ్ టెక్నిక్ అని ఒకటి ఉంటుంది.
ఇది చాలా వైడ్లీ యూజ్డ్ టెక్నిక్. అంటే రబ్బర్ బ్యాండ్ చేతికి వేసుకొని మనం పుస్తకం దగ్గర నుంచి వెనక్కి వెళ్ళిపోతాం కానీ ఒకసారి లాగు అని మళ్ళీ అక్కడికి వచ్చేస్తాం. సో మళ్ళీ చదువుకు వచ్చేస్తాం. సో మళ్ళీ వెళ్ళిపోద్ది మన మైండ్. ఈసారి ఫిలిం దగ్గరికి వెళ్ళిపోద్ది. మళ్ళీ ఒకసారి లాగామనుకో ఫిలిం నగర్లో లేను, అక్కడ ఎవరు హీరోయిన్ లేరు, నేను ఇక్కడే ఉన్నాను అని నీ పుస్తకం కనపడతాను. అప్పుడు పర్యావరణం, పరిశుభ్రతం, సైన్స్ పాఠం, లేకపోతే జహాంగీరో అక్బర్ ఎవరో పుస్తకం ముందు కనపడతారు. సో ఏం చేయాలంటే తీసుకో వన్ ఆఫ్ ద వైడ్ యూజ్ టెక్నిక్. అంటే కొత్తలో ఏం చేయాలంటే మనం ఇవన్నీ వాడాలన్నా, ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్లో ఒకేసారి మనం కాన్సన్ట్రేట్ కాలేం కదా. సో స్టెప్ బై స్టెప్ ప్రయత్నించాలి. ఏం చేయాలి, రబ్బర్ బ్యాండ్ ఒకటి, నాకు తెలిసి రబ్బర్ బ్యాండ్ కొనుక్కునే స్తోమత మనకు ఉంది, లేకపోతే అమ్మాయిని అడగండి ఒకటి తెచ్చిస్తారు, లేకపోతే నాగబాబు అని అడిగితే ఒక రబ్బర్ బ్యాండ్ ప్యాకెట్ తలా ఒకటి సరిస్తాడు. కానీ మీరు కొన్న రబ్బర్ బ్యాండ్ అయితే ఎక్కువ నొప్పి తగ్గదు. అన్నదనుకో, అన్న అతను అన్ని మంటలు ఎక్కువ నొప్పి తగ్గుతుంది, అది మీరే కొనుక్కోండి. సో రబ్బర్ బ్యాండ్ టెక్నిక్ ఏం చేయాలి, మనం ఎక్కువ చదువుకుంటున్నా సరే చేసుకొని చిన్న మార్చుకోవాలి. మరీ బలంగా అయితే రబ్బర్ బ్యాండ్ తెగిపోతుంది. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద టెక్నిక్. ఇంకోటి ఏం తెలుసా, నవ్వు, స్మైల్. స్మైల్ వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది. చాలా మందికి తెలియదు, మనం ఏడ్చినప్పుడు కానీ బాధగా ఉన్నప్పుడు కానీ ఒక రకమైన మైండ్లో ఒక దాన్ని ఏమంటారు, ఒక కెమికల్ హార్మోన్ లాంటి ఉత్పత్తి అయ్యి మన ఎక్కువ డిప్రెస్ చేసేసి మన కాన్సన్ట్రేషన్, మెమరీ అన్ని తగ్గించేస్తుంది. సో మనం ఎంత బాగా నవ్వుతూ ఉంటే అంత కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మెమరీ కూడా పెరుగుతుంది. మనం ఏం చేయాలి, ఎక్కువ నవ్వాలి. ఎక్కువ నవ్వితే పిచ్చి వాళ్ళు ఎవరు అవ్వరు. ఇప్పుడు నేను నవ్వండి అని అనుకో, నువ్వు చదువుకునేటప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి పుస్తకం పెట్టేది కాదు కదా, అదే పుస్తకం ముందు కూర్చొని నవ్వుకోండి, రైట్. జోక్స్ వేసుకోవడం కూడా చాలా మంచిది. జోక్స్ ఎక్కువ మంది చూడండి, మీరు కామెడీగా ఉండే వాళ్ళ దగ్గర స్కిల్ ఉంటుంది. తర్వాత రబ్బర్ బ్యాండ్ గట్టిగా కొడతాను, అప్పుడు ఏడుస్తారు. కామెడీ ఉండే వాళ్ళ దగ్గర స్కిల్ ఉంటుంది. మీరు చాలా మంది చూడండి, నవ్వుతూ ఉండే వాళ్ళ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటారు, ఈజీగా గ్రాఫ్ చేస్తారు అవతల వాళ్ళ విషయాన్ని. అంటే మీరు నన్ను చూడకండి, నేను చాలా హ్యాపీ. సో బీ హ్యాపీ ఆల్వేస్, బీ స్మైలింగ్. నవ్వుతూ ఉండండి. విద్యార్థులకు కావాల్సిన ముఖ్య లక్షణం నవ్వడం. లేదు చూస్తున్నావు, ఏం చెప్పాను ముందు మనం చూసుకోవడం నేర్చుకోండి, సరేనా? అవతల వాడిని వేలు పెట్టిన తర్వాత ముందు మన సంగతి చూడండి. నిన్ను ఎంతమంది చూస్తారు? సో రబ్బర్ బ్యాండ్ టెక్నిక్ ఒకటి. ఇంకోటి తిండి తింటాం. మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ ఫ్రూట్స్ ఉండాలి. ఫ్రూట్స్ ఒకవేళ మనకు అవైలబుల్ లేకపోవచ్చు, మన ఇంట్లో ఫ్రూట్స్ కొనుక్కునే స్తోమత లేదనుకోండి, అరటి పండు ఇలాంటి చిన్న ఫ్రూట్స్ తక్కువ, జామకాయలు ఇలాంటి తక్కువకి వస్తాయి కదా, మనం పనికి మన కురుకురేలు వీటికి డబ్బులు వస్తాయి కదా. సో ఇలాంటివి కొనుక్కోకుండా ఫాస్ట్ ఫుడ్ అంటే ఏంటో తెలుసా? ఫాస్ట్గా పైకి వెళ్ళిపోవడానికి తినే ఫుడ్. ఈ పానీపూరీలు, అక్కడ రోడ్ల మీద ఫాస్ట్ ఫుడ్స్ అని ఉంటాయి కదా, ఫాస్ట్గా పైకి వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు తినే ఫుడ్ని ఫాస్ట్ ఫుడ్ అంటారు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి తినండి. ఎక్కువ ఫ్రూట్స్ తినాలి. రాగులు, సజ్జలు ఇలాంటి పప్పు ధాన్యాలు ఏమన్నా తిన్నా మంచిది. ఆకుకూరలు చాలా మంచిది. ముఖ్యంగా విద్యార్థులు ఆకుకూరలు ఎక్కువ తినాలి, పండ్లు తినాలి, అన్నం బాగా తినాలి. ఎక్కువ టిఫిన్లు తినడం, గోబీ మంచూరియా, బాగి మంచూరియా అని అవి తినకుండా, టిఫిన్ ఎక్కువ చేయకుండా ఎక్కువ రైస్ తీసుకోండి వీలైనంత వరకు. మనకు అవసరాన్ని బట్టి, మన ఇంట్లో లేదనుకోండి మనం ఏం చేయలేం, అవకాశం లేనప్పుడు ఏమీ చేయలేం. కానీ 3 పూట్ల భోజనం పెడుతున్నారు, అట్లీస్ట్ ఒక పూట హాయిగా కడుపు నిండా అన్నం తినొచ్చు. మీరు అన్నం పడేయకండి. ఇక్కడ నేను చూస్తున్నాను చాలా మంది పడేస్తున్నారు.
ఒకవేళ ఇక్కడ ఇంటి నుంచి తెచ్చుకున్నా ఇక్కడ అన్నం తిన్నా అన్నం చాలా విలువైనది. అన్నాన్ని వృధా చేయకండి, పడేయకండి. అన్నం తినడం వల్ల కూడా మనకి కాన్సన్ట్రేషన్ వస్తుంది. బాగా ఆకలి అవుతుంది అనుకోండి, పుస్తకం ముందు కూర్చుంటే ఏమొస్తుంది కాన్సన్ట్రేషన్? స్టవ్ మీద పోద్ది కదా, అమ్మ అన్నం ఉండిందా లేదా, లేకపోతే మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ వచ్చాయా లేదా, ఇదే ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఆహారం, మితాహారం, నాన్ వెజ్ ఎక్కువ తిన్నా ఆరోగ్యానికి మంచిది కాదు బాగా. ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఈజీ డైజెస్టివ్ ఫుడ్ అంటే బాగా అరిగే పదార్థాలు తినాలి. సో నాన్ వెజ్ తినొద్దని నేను చెప్పట్లేదు, ఎక్కువ తినడం మంచిది కాదు. ముఖ్యంగా పరీక్షలప్పుడు, రేపు ఏదైనా పరీక్ష అనుకోండి, ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం 6 గంటలకు మంచిగా నాన్ వెజ్ ఫుల్గా లాగించారు అనుకోండి, ఏమవుతుంది? 8 గంటలకు పరీక్ష అయితే 7:30 బెడ్ మీద నుంచి లేస్తుంది. ఎందుకంటే ఎక్కువ క్యాలరీలు అది అరగడానికి సరిపోతుంది. సరేనా? సో ఏం చేయాలి? నాన్ వెజ్ తగ్గించండి. తినొద్దని నేను చెప్పట్లేదు, ఎవరి ఇష్టాలు వాళ్ళు కాబట్టి తగ్గించండి. ముఖ్యంగా పరీక్షలప్పుడు మితమైన ఆహారం తీసుకోండి. సో ఎప్పుడు నవ్వుతూ ఉండండి, ఇష్టంతో చదవండి, రబ్బర్ బ్యాండ్ బాగా కొడుతూ ఉండండి. మెమొరీ టిప్స్ ఇంకోటి ఏంటంటే, మీకు 1 to 100 అందరికీ వచ్చా? ఎంతమందికి రావు? ఇప్పుడు కూడా 1 నుంచి 100 దాకా రాకపోతే స్కూల్ నుంచి బయట వేస్తారు. ఎల్కేజీ చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళకుండా 3వ క్లాసు 3 ఏళ్ళు వాళ్ళు ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళు అన్ని పద్యాలు, పాటలు, ఎక్కాలు, లెక్కలు కూడా చెప్తున్నారు. ఇంకా 1 to 10 రాకపోతే ఎలాగా, 1 to 100 రాకపోతే ఎలాగా? మెమొరీ టిప్ ఏంటంటే 100 నుంచి మనం వెనక్కి లెక్కించాలి. 100, 99, 98, 97, 96 అలా ఫాస్ట్గా చెప్తూ వచ్చేసారు. ఖాళీగా ఉన్నారనుకోండి, మీరు టీచర్ క్లాస్ జరగట్లేదు, మీరు ఏం చేయాలంటే ఒక 2-3 కూర్చొని బ్యాక్ చెప్పుకుంటూ రావాలి. 100, 98, 97, 96, 95, 94 ఫాస్ట్గా చెప్పుకోవాలి. బాగా తరువు అయిపోయారు అనుకోండి, మళ్ళీ ఏం చేయాలి? 100, 2 తగ్గించాలి. 100, 98, 96, 94, 92 అలాగే. తర్వాత ఏం చేయాలి? 99, 97, 95 బేసి సంఖ్యలు, ఆడ్ నెంబర్ తెలుసు కదా, అంటే 1, 3, 5, 7, 2, 4, 6, 8, 5, 5, 10, 15 ఇలా. సో ఇలా ఎంత